హలో మన గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు చెప్పే రెసిపీ హెల్తీ రెసిపీ అండి. దీనికి కావాల్సిన ఒక కప్పు సేమియా, అరకప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను, ఒక అరకప్పు పెరుగుండి. దీన్ని ముందుగా బాండి పెట్టుకుని దాంట్లో సన్న మంట మీద ఈ సేమియాని ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకుని వేయించుకోవాలి. ఇది వేయించుకుని ఒక గిన్నెలో తీసుకుని, అలాగే రవ్వను కూడా మంచి ఫ్లేవర్ మంచి వాసన వచ్చే వరకు వేయించుకుని దాన్ని కూడా ఆ గిన్నెలో వేసుకోవాలి. వేసుకుని రెడీగా ఉంచుకున్న అరకప్పు పెరుగు వేసుకుని రుచి సరిపప్పు వేసుకుని కలుపుకొని రెడీ చేసి ఉంచుకోవాలి. పెట్టుకుని తర్వాత బాండి పెట్టుకుని మనం ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లోనే శనగపప్పు, ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ ఆవాలు, జీలకర్ర మరియు కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఒక 2 పచ్చిమిరపకాయలు వేసండి. కారాన్ని బట్టి చూసి వేసుకోవచ్చు. నేను వేసినందుకు సరిపోయాయి. పిల్లలు ఉన్నా కూడా ఇబ్బంది ఉండదు, చిన్నపిల్లలకు కూడా ఇబ్బంది ఉండదండి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసుకుని ఇది బాగా వేయిన తర్వాత కొద్దిగా ఒక చిటికెడు ఇంగువ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. వేసుకుని మొత్తం అంతా పోపు వేసుకుని మన రెడీగా ఉన్న బ్యాటర్లో వేసుకుని కలుపుకోవాలి. జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి, ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చండి. వేసుకుని దీన్ని అంతా కలిపి నేను ఒక చిన్న క్యారెట్ తురుము కూడా వేసాను. మీరు కూడా వేసుకుని బాగుంటుంది, కలర్ఫుల్గా పిల్లలకి బాగుంటుందని వేసండి. ఆరోగ్యానికి కూడా మంచిదని ఇవన్నీ వేసుకుని ఈ బ్యాటర్లో కలిపేసుకుని రెడీ చేసుకోండి. ఇది అప్పటికప్పుడు వేసుకునివ్వండి, ఎక్కువసేపు నానాల్సిన పని కూడా లేదు. ఇవి రెడీ అయిపోయి ఈ మొత్తం రెడీ అయిపోయి నానిపోయి ఉంటాయి కాబట్టి అప్పటికప్పుడు వేసుకోవాలి. తర్వాత ఇది ఇడ్లీ బ్యాటర్ దాకా కలుపుకొని ఇడ్లీ రేకులకి నెయ్యి రాసుకుని వాటిని ఈ పిండిని రేకుల్లో వేసి ఆవిరి మీద ఇడ్లీ స్టాండ్లో పెట్టాను. లేదంటే కనుక నేను కుక్కర్లో పెట్టాను. కుక్కర్ పెట్టి దానికి విజిల్ లేకుండా మూతకి గ్యాస్కి పెట్టి విజిల్ లేకుండా పెట్టుకోవాలండి. పెట్టుకుని ఒక 5 నిమిషాల్లో రెడీ అవుతాయండి. రెడీ అయిన తర్వాత ఇవి ఉడికాయలు చెక్ చేసుకుని సర్వ్ చేసుకోండి. ఇవి నేను చెప్పేవన్నీ కూడా జాబ్ హోల్డర్స్కి, కొత్తగా నేర్చుకునే బ్యాచులర్స్కి ఈజీగా ఉపయోగపడే రెసిపీస్ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి వెరైటీస్ కూడా షేర్ చేసి వాళ్ళని కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.